సిరిసిల్ల పట్టణంలో 10వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై తొలుత పాత బస్టాండ్ వద్ద ఉన్న చేనేత విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం షాదీఖానాలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. చేనేత వస్త్రాలు ధరించి నేత కార్మికులను ఆదుకోవాలని ప్రతిజ్ఞ చేసిన నేతన్నలు ఈ సందర్భంగా థ్రిఫ్ట్ పథకం కింద 2,64,62,000 రూపాయల చెక్కును కార్మికులకు అందించారు ఆది. అనంతరం నేతన్నలను సన్మానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత మరమగ్గల రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనే కృత నిశ్చయంతో ఉందన్నారు. చేనేత కార్మికుడు మరమగ్గం కార్మికుడిగా మారి ఉపాధి పొందుతున్నాడని, చేనేత రంగం సంక్షోభంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సిరిసిల్ల వచ్చి వారికి అండగా నిలిచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే మరోసారి ఎన్నికల కోడ్ రావడంతో పాలనపై దృష్టి పెట్టలేకపోయామన్నారు. కానీ ఇప్పుడు పాలనపై ప్రత్యేక దృష్టిని సారించామని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు. నేత కార్మికులకు ప్రభుత్వ ఆర్డర్ తప్పకుండా ఇస్తామన్న ఆది, చేనేత రంగంలో బీటెక్ చదివిన విద్యార్థులకు ఉపాధి కల్పిస్తామన్నారు ఆయన. అప్రల్ పార్కులో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ఒకరు రైతన్న, ఇంకొకరు నేతన్న. ఇవాళ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దేశానికి ఆర్థిక వ్యవస్థను అతిపెద్ద ఎత్తున కూడబెట్టేది వ్యవసాయం. దాని తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది కూడా వ్యవసాయమే. ఆ తర్వాత అధిక సంఖ్యలో ఉన్నది ఎవరంటే నేతన్నలు. నేతకు అనుబంధంగా ఉన్న కార్మిక విభాగాలు తప్ప ఇంకోటి కాదని చెప్పి అందరూ కూడా తెలియజేస్తుంది కదా. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో అనేక మంది తమ యొక్క కుటుంబాలను పోషించుకుంటూ జీవిస్తున్నారు. అదే మాదిరిగా సిరిసిల్ల పట్టణం ఏదైతే ఉందో పద్మశాలీలకు ఇలా ఆలవారం, ఇది వారికి పుట్టినీళ్ళు పెట్టిపోతుంది. ఈ ప్రాంతంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చేసి ఆ వృత్తిని కాపాడే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ప్రభుత్వాలతో పాటు ఆ వృత్తికి వచ్చిన మనపై ఉంటుందని, ఆ వృత్తిని కాపాడడానికి మీరందరూ కూడా శాయశక్తుల ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, దానికి కావలసిన ప్రభుత్వ పరంగా ఏదైతే మీకు కావలసిన సహాయకాలు ఉంటాయో వాటిని కూడా తీసుకురావడానికి ఈ రోజు మా ప్రభుత్వంలో అధికారులు ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా కేవలం మాటలకే పరిమితం కాకుండా జాతీయ దినోత్సవం సందర్భంగా మీ అందరి ముఖాల్లో చిరునవ్వులు వెదిలే విధంగా మాదిరిగా మేము కృషి చేస్తామని మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా చేస్తున్నాం. మరమగ్గాల నుంచి పౌరులు రంగాన్ని మారినటువంటి అందరూ కూడా అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. మొదటి 3 మాసాలు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిస్థితి ఎక్కడేముందో తెలుసుకోవడానికి, ఓ అవగాహన కల్పించడానికి సమయం సరిపోయింది. నేతలకు సంబంధించిన అంశం కానీ చక్కగా వివరించి చెప్పినప్పుడు బడ్జెట్లో కూడా నేతలకు సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా నిధులు వెచ్చించి పని కల్పించాలని ఒక ఆలోచన పుట్టి సిరిసిలో ఉన్నటువంటి పద్మశాలి కులసోదరులు ఏదైతే ఈ పబ్బాలపై ఆధారపడి జీవనం కొనసాగుతున్న వారి యొక్క భరోసాని పడంతో పాటు వారికి పని కల్పించేటువంటి లక్ష్యంతో కూడా ప్రభుత్వం ఉందని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశాన్ని ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భం కూడా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబో రోజుల్లో ప్రభుత్వం ద్వారా మనకు పని ఆర్డర్ అనేది వస్తుంది. అది వీలైనంత త్వరలోనే మాట ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఈ చేనేత జాతీయ దినోత్సవం తెలియదు. బహుశా ఈ వారంలో అప్పటి పార్కులు కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి 60 ఏళ్ళ ప్రాంతంలో ఏమేమి కార్యక్రమాలు చేసి మన కార్మికులకు అండగా నిలబడడానికి అవకాశాలను పరిశీలించి ఇప్పటికే నేను టెక్స్టైల్ పార్క్స్ కూడా పోవడం జరిగింది. ఇక్కడ యజమానులు, ఆస్థాపులు, కార్మికులుగా 3 విభాగాలుగా విభజించబడినటువంటి వారి యొక్క శ్రేయస్సు కోసం కానీ వారి ఆందోళన కానీ గుర్తించి మెల్లిమెల్లిగా వారికి ఒక భరోసాను కల్పించిన సందర్భంలో ఒక నమ్మకాన్ని ఈ ప్రభుత్వం మా వెంట నిలబడుతుంది ఉంటుందని ఒక భావన కూడా కల్పించిన వాళ్ళం ఇప్పటి వరకు నిలబడిన సందర్భంలో